కర్ణాటకలో వలె తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. జనగామ సూర్యాపేట రహదారి చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్ది కృష్ణమూర్తి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమై ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుందన్నారు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అక్రమాలే కాకుండా మత ప్రచారం చేస్తున్న బీజేపీ పార్టీకి కర్ణాటక ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా ఎగరవేస్తామని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలందరూ కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. పంపించే యత్నం కూడా జరుగుతందుకు ప్రజలంతా ముక్త కంఠంతో ఉన్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కంకణబద్ధులై రేపు జరగబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి అందరం శ్రమించి అందరం కలిసికట్టుగా రానున్న ఈ 2023 డిసెంబర్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవుతుంది. బడుగు బలహీన వర్గాలకు అనేకమైన సంక్షేమ పథకాలు గతంలో చేసినాం, మళ్ళీ చేసేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దయచేసి మిత్రులారా అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి విజయవంతం చేయడానికి కలిసి ఉందామని చెప్తూ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియాకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుతూ